Okay. Good evening, everyone. Next problem, third problem. If u is equal to e power of x into x cos y minus y sin y, then we have to show that dou square u by dou x square plus dou square u by dou y square is equal to 0. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే మనకు u ఇచ్చిండు, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 టైమ్స్, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై 2 టైమ్స్ చేసి రెండింటిని యాడ్ చేస్తే 0 వస్తుంది అనమాట. ఓకే, సో దీని ఆన్సర్ చూసే ముందు ఒక చిన్న విన్నపం. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూస్తేనే మీకు వీడియోలో నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే, లెట్ us స్టార్ట్ ది ఆన్సర్. వాట్ ఈ గివెన్ u ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై. ఫస్ట్ మనం ఏం చేయాలి, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ టర్మ్, అంటే యూ ఇంటూ వి డెరివేటివ్. ఎందుకు, ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అంటే ఈ ఫంక్షన్లోకి ఎక్స్ ఉంది, ఈ టోటల్ ఫంక్షన్లో కూడా మనకి ఇక్కడ ఎక్స్ కనిపిస్తుంది. కాబట్టి యూ ఇంటూ వి మెథడ్ యూజ్ చేయాలి. యూ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్సియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ప్లస్ వి ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ యూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ కాస్ వైలో ఈ కాస్ వై అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకున్నట్లయితే ఈ ఎక్స్కి డెరివేటివ్ 1 వస్తుంది. సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై టర్మ్స్ అన్నీ 0 అవుతాయి. దిస్ టోటల్ టర్మ్ అనేది 0 అవుతుంది. ప్లస్ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. డిఫరెన్సియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్సే అవుతుంది. సో ఫైనల్గా డో యూ బై డో ఎక్స్ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, యాక్చువల్గా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ కదా, అంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆన్సర్కి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ మళ్ళీ చేయాలి. అగైన్ అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ అప్లై చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వైలో కాస్ వై అనేది కాన్స్టెంట్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది. సో ఫైనల్గా ఇది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ యూ ఇంటూ వి మెథడ్ యూజ్ చేయాలి. యూ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ విలో ఎక్స్కి 1 ఉంటుంది, కాస్ వై కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసుకున్నాం, ఇది మొత్తం 0 అవుతుంది టోటల్ కాన్స్టెంట్ కాబట్టి. దెన్ వి ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ యూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఫైనల్గా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై. సో ఇక్కడ మనకు 2 టైమ్స్ కనిపిస్తుంది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై అనేది. సో 2 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై అని రాయడం జరిగింది. ఇది మనకు ఓన్లీ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సేమ్ ఇదే విధంగా మనం డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనం డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, అప్లై పార్షియల్ డెరివేటివ్ టు నెంబర్ 1 ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 1 అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనమాట. మనకేమి ఇచ్చిండు, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై అని ఇవ్వడం జరిగింది. విత్ రెస్పెక్ట్ వై కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బయట రాసుకున్నాం, ఇక్కడ ఎక్స్ కూడా కాన్స్టెంట్, ఎక్స్ ఇక్కడ అవుట్ సైడ్ రాసుకున్నాం, డో బై డో వై ఆఫ్ కాస్ వై ఒకటి ఇక్కడ రాస్తున్నాం, మైనస్ ఇది మొత్తం యూ ఇంటూ వి ఫామ్లో ఉంది, వై సైన్ వై యూ ఇంటూ వి ఫామ్లో ఉంది కాబట్టి యూ ఇంటూ వి మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కాస్ వైకి డిఫరెన్సియేషన్ మైనస్ సైన్ వై మైనస్ యూ ఇంటూ అంటే వై ఇంటూ సైన్ వైకి డెరివేటివ్ కాస్ వై ప్లస్ వి ఇంటూ అంటే సైన్ వై ఇంటూ వైకి డెరివేటివ్ 1. ఓకే, యూ ఇంటూ వి వాడినాం అనమాట. ఇక్కడ వై ఇంటూ సైన్ వైకి కాస్ వై ప్లస్ సైన్ వై ఇంటూ
వైకి 1 యూ ఇంటూ వి ఫామ్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ వై కాస్ వై మైనస్ సైన్ వై అని రావడం జరిగింది. మనకు డో యూ బై డో వై వచ్చింది, కానీ మనకి ఏం కావాలి, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కావాలి, రైట్. అంటే దీనికి మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అగైన్ అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్, అంటే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కోసం. సో డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ చేస్తే డో బై డో వై ఆఫ్, ఇప్పుడు పైన వచ్చిన పార్ట్ ఇక్కడ రాసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి మైనస్ ఎక్స్ కూడా కాన్స్టెంట్ అవుతుంది, డో బై డో వై ఆఫ్ సైన్ వై మిగిలింది. ఇక్కడ డో బై డో వై ఆఫ్ వై కాస్ వై, డో బై డో వై ఆఫ్ సైన్ వై. సో సైన్ వైకి డెరివేటివ్ కాస్ వై ఎక్స్ కాస్ వై రావడం జరిగింది, యూ ఇంటూ వి ఫామ్, మళ్ళీ యూ ఇంటూ కాస్ వైకి మైనస్ సైన్ వై ప్లస్ కాస్ వై ఇంటూ వైకి 1 మైనస్ సైన్ వై డెరివేటివ్ కాస్ వై. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం మొత్తం ఇన్సైడ్గా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై సైన్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ వై మైనస్ కాస్ వై మైనస్ ఎక్స్ కాస్ వై ప్లస్ వై సైన్ వై మైనస్ 2 కాస్ వై. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నౌ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఎల్హెచ్ఎస్లో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. అంటే ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి, ఇక్కడ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, ఈక్వేషన్ 2 ఇక్కడ ఈక్వేషన్ 3 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. యాడ్ ఈక్వేషన్ 2 అండ్ 3, నాట్ 1 and 2, యాడ్ ఈక్వేషన్ 2 and 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ నేను చేసినట్లయితే ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ పార్ట్, ఇది డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ పార్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై అవుతుంది, వై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై అవుతుంది, మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై అండ్ ప్లస్ వై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై మైనస్ 2 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై. ఇవన్నీ సేమ్ టర్మ్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్లో క్యాన్సల్ చేస్తే ఫైనల్గా మనకు 0 రావడం జరిగింది. సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఆన్సర్ ఏమొచ్చింది, 0 రావడం జరిగింది. సో ఇది థర్డ్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. నౌ సీ ది ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్లో ఇలాంటిది రావడం జరిగింది. ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందని చెప్పట్లేదు, ఇలాంటి ప్రాబ్లం రావడం జరిగింది, ఓకేనా. సో క్వశ్చన్ ఏముంది చూడండి, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ ఆఫ్ 1/2, దెన్ వీ హ్యావ్ టు షో దట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/u మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేసినాము అంటే ప్రాసెస్ తెలిసింది, అంటే సిమిలర్గా డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ వస్తుంది. సో నేను ఇక్కడ ఈ వీడియోలో ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేసి సిమిలర్లీ అని చెప్పి 2 రాయడం జరిగింది. మీరు ఎగ్జామ్లో మాత్రం ఈ 3 చేయాల్సి ఉంటుంది. చూద్దాం. యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ ఆఫ్ 1/2ని ఇప్పుడు ఇట్లా ఉంది అనుకుందాం. ఎక్స్ పవర్ ఆఫ్ 1/2ని ఏమని రాయొచ్చు, √x అని రాయొచ్చు. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ ఆఫ్ 1/2ని కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాయడం జరిగింది. అప్లై పార్షియల్ డెరివేటివ్, ఫస్ట్ ఇది కావాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, √x డెరివేటివ్ 1/2 √x 1/2 √xతో పాటు ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఉంది కాబట్టి దీనికి మనం ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం. ఇన్నర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే 2x అండ్ వై స్క్వేర్ 0 జెడ్ స్క్వేర్ 0, 2x ప్లస్ 0 ప్లస్ 0, 2x బై 2 √x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రావడం జరిగింది. 2 క్యాన్సిల్ చేస్తే డో యూ బై డో ఎక్స్ వాల్యూ ఎక్స్ బై √x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రావడం జరిగింది. కానీ మనకు యాక్చువల్గా ఏం కావాలి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ కావాలి కదా. అగైన్ అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ పార్ట్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం, న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ఉంది, అంటే యూ బై వి మెథడ్ యూజ్ చేయాలి. యూ బై వి మెథడ్ ఫార్ములా ఏంటి, యూ బై వికి వి ఇంటూ యూ డెరివేటివ్ మైనస్ యూ ఇంటూ వి డెరివేటివ్ బై వి స్క్వైర్ అనమాట, ఇది ఫార్ములా.
అంటే ఇక్కడ v ప్లేస్లో డినామినేటర్లో రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది. v ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ u ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ v బై v స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్కి డిఫరెన్సియేషన్ 1 వస్తుంది. రూట్ ఎక్స్కి 1/2 రూట్ ఎక్స్. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి కాబట్టి దీనికి ఎక్స్ స్క్వేర్కి 2x, వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ 0. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పుడు వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ కాన్స్టెంట్స్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతే ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మిగిలింది. అంటే రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై 1 ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఓవరాల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది. ఇక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే ఈ రెండు మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయినప్పుడు రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి హోల్ స్క్వేర్ అని రాయడం జరిగింది. ఇక్కడ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడున్న ఈ డినామినేటర్లో పార్ట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఒక పార్ట్ ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ ఆఫ్ 1 అని. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రావడం జరిగింది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ పవర్ 1 ఇక్కడ 1/2 ఉందంటే బేసిస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్ షుడ్ బి యాడెడ్ కాబట్టి యాడ్ చేస్తున్నాం. 3/2 రావడం జరుగుతుంది. సో ఫైనల్గా వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2 అనేది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్కి రావడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సిమిలర్లీ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ చేస్తే ఇందులో వై టర్మ్ ఉండొద్దు. డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ చేస్తే ఇందులో జెడ్ స్క్వేర్ ఉండొద్దు. అంతే, డినామినేటర్ సేమ్. ఓకేనా. నౌ యాడ్ ఈక్వేషన్ 1, 2, 3 ఈ మూడుని యాడ్ చేస్తే మనకు అడిగిన ఎల్హెచ్ఎస్ వస్తుంది. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్. ఓకేనా. సో ఆ 3 ఈక్వేషన్స్ ఏమున్నాయి? వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ ఆఫ్ 3/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై. ఓకే. సో ఇక్కడ డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం డైరెక్ట్గా. యాడ్ చేస్తే ఇక్కడ 2 ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, 2 వై స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, 2 జెడ్ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి. అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ ఏం లేదంటే పవర్ 1 ఉన్నట్టు ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ని 1 బై ఏ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం అని రాయొచ్చు. ఇదొక ఫార్ములా ఉందన్నమాట. అంటే ఇప్పుడు డినామినేటర్లో న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో 3 ఉంది కదా. అంటే 3/2 మైనస్ 1 చేస్తే మనకేమొస్తుంది? 1/2 వస్తుంది. అంటే 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. సో మన క్వశ్చన్లోనే ఇచ్చిండు యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ ఆఫ్ 1/2 అని క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్లో యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫైనల్గా మనకు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ వాల్యూ 2/u రావడం జరిగింది. ఈ సెకండ్ ప్రాబ్లం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నెగ్లెక్ట్ చేయకండి. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని మీరు తెలియజేసినట్టయితే నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.